షో టైమ్ మూవీ తెలుగు హెవ్యూ వరుస సినిమాలతో టాలీవుడ్ ఆడియన్స్ ని అలరిస్తూ వస్తున్న టాలెంటెడ్ హీరో నవీన్ చంద్ర నుంచి లేటెస్ట్ గా వచ్చిన మరో సినిమానే షో టైమ్. ఇక ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం రండి. కథేంటంటే, ప్రేమించి పెళ్లి చేసుకున్న దంపతులు సూర్య అలియాస్ నవీన్ చంద్ర, అలాగే శాంతి అలియాస్ డా కామాక్షి భాస్కర్ల హైదరాబాద్ మణికొండ ప్రాంతంలో ఓ అపార్ట్మెంట్లో సింపుల్ లైఫ్ సాగేస్తారు. అయితే ఓ రాత్రి తమ అపార్ట్మెంట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా కలిసి టెర్రస్ పై సరదా అంత్యాక్షరి ఆడుకునే సమయంలో ఆ ఏరియా సీఐ లక్ష్మీకాంత్ అలియాస్ రాజా రవీంద్ర కి సూర్య తన భార్యలతో చిన్న గలాట జరుగుతుంది. దీనితో వారిని ఎలాగైనా ఇరికించాలని సీఐ ట్రై చేస్తాడు. ఈ క్రమంలో సరిగా మరునాడు ఉదయం శాంతి ఊహించని విధంగా ఓ హత్యకు యాక్సిడెంటల్ గా కారణం అవుతుంది. మరి ఈ ఊహించని టర్న్ ని సూర్య ఎలా హ్యాండిల్ చేశాడు? వీరి సమస్యలోకి వచ్చిన లాయర్ వరదరాజులు అలియాస్ నరేష్ వల్ల ఏమైంది? చివరికి ఈ హత్య నుంచి బయటపడ్డారా లేదా? ఈ సస్పెన్స్ కి ఎలా తెరపడింది అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఇటీవల నవీన్ చంద్ర నుంచి చాలా సస్పెన్స్ థ్రిల్లర్స్ వచ్చాయి, కానీ ఇది వాటికి కొంచెం భిన్నమైన థ్రిల్లర్ అని చెప్పొచ్చు. ఉన్న తక్కువ రన్ టైంలో డీసెంట్ ట్రీట్ ని తను అందించాడు. ఫస్టాఫ్ వరకు ఒకలా వెళ్లిన సినిమా సెకండాఫ్ ఇంకొంచెం టోన్ మారి ఆడియన్స్ ని ఎంగేజ్ చేసేలా కొనసాగుతుంది. జనరల్ సస్పెన్స్ థ్రిల్లర్స్ లో కామెడీ వర్కౌట్ అవ్వదు, కానీ ఇందులో బాగా వర్కౌట్ అయ్యింది. ఒక పక్క కామెడీ, ఇంకో పక్క సస్పెన్స్ ను దర్శకుడు చేయడం ఇంప్రెస్ చేస్తుంది. ముఖ్యంగా సెకండాఫ్లో ఈ మూమెంట్స్ బాగున్నాయి. ఇక నటుడు నరేష్ ఎంటర్ అయిన తర్వాత నుంచి కథనం మరో మలుపు తిరుగుతుంది అని చెప్పవచ్చు. తన ఎంట్రీ నుంచి తన నటన, కామెడీ టైమింగ్లతో కథనాన్ని హెలేరియస్ గా తీసుకెళ్లారు. అలాగే క్లైమాక్స్ కి వచ్చేసరికి తన నుంచి మరో వేరియేషన్స్ తో సూపర్మ్గా చేసేశారు. ఇక వీటితో పాటుగా దర్శకుడు ఇచ్చిన హ్యాపీ ఎండింగ్ కూడా బాగుంది. ఈ సినిమా సీరియస్ సస్పెన్స్ థ్రిల్లర్ లవర్స్ కి అంత రుచించకపోవచ్చు. ఫస్టాఫ్ అంతా కంప్లీట్ సీరియస్ టోన్లో నుంచి సెకండాఫ్లో కామెడీతో కలపడం అందరికీ కనెక్ట్ అవుతుంది అని చెప్పలేం. సరదాగా ఉన్న ఇంటి వాళ్ల దగ్గరకి పోలీసులు సింపుల్గా వెళ్లడం, వారితో ఘర్షణ అంత సహజంగా అనిపించవు. అలాగే కొన్ని చోట్ల, ముఖ్యంగా ఫస్టాఫ్లో కథనం కొంచెం సాగదీతగా అనిపించింది. శేఖర్ చంద్ర ఇచ్చిన సంగీతం బాగుంది. పాటలు లాంటివి ఏం పెట్టకుండా కేవలం నేపథ్య సంగీతంతోనే నడిపించారు. ఇక దర్శకుడు మదన్ దక్షిణామూర్తి విషయానికి వస్తే, తను ఎంచుకున్న కథకి దాదాపు న్యాయం చేకూర్చారని చెప్పవచ్చు. ఎక్కడో 1-2 చోట్ల తప్పితే తను అనుకున్న ఫన్ సస్పెన్స్ డ్రామాని మంచి ఎమోషన్స్తో ఆవిష్కరించడంలో సక్సెస్ అయ్యారు. కాకపోతే కొన్ని లాజిక్స్ ని కూడా పాటించి ఉంటే ఇంకా బాగుండేది. ఓవరాల్గా తన వర్క్ బాగుంది. ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ షో టైమ్ ఒక ఫన్ సస్పెన్స్ థ్రిల్లర్ అని చెప్పవచ్చు. లీడ్ నటీనటులు బాగా చేశారు. అలాగే నరేష్ వచ్చిన తర్వాత నుంచి కథనం ఎంటర్టైనింగ్గా మారింది. ఒక డీసెంట్ కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్ లాంటి సినిమాలు ఇష్టపడే వారికి షో టైమ్ ఆకట్టుకోవచ్చు. కానీ సీరియస్ థ్రిల్లర్ లవర్స్ ని మాత్రం ఇది ఆకట్టుకోదు. సో కొంచెం ఆలోచించి ట్రై చేస్తే ఈ సినిమా సింపుల్ ఎంటర్టైనర్గా వీకెండ్ కి నిలుస్తుంది. మరిన్ని రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం రేటింగ్స్ ని చూద్దాం. ఆడియన్స్ 5కి 2.75 రేటింగ్ ఇచ్చారు.